సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం చెప్యాల రోడ్డు వద్ద రైతులు ధర్నాకు దిగారు. 24 గంటలు కరెంటు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. అప్పో సప్పో చేసి వరి పంట సాగు చేస్తే పంట పొలాలు ఎండిపోతున్నాయని వాపోయారు. కనీసం 12 గంటల కరెంటు రావడం లేదని ఆరోపించారు. సాగునీరు పుష్కలంగా ఉన్నప్పటికీ కరెంటు కోతల వల్ల పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఇట్లాగే మరో వారం రోజులు కరెంటు కోత పెడితే రైతులకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం సానుకూల ఆలోచన చేసి యథావిధిగా 24 గంటల కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు అన్నదాతలు. మాకు ఇప్పుడు 9 గంటల కరెంట్ వస్తున్నది. మాకు వచ్చే కరెంట్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు పోతుంది వాళ్ళు కరెంట్ డిపార్ట్మెంట్ అడిగితే మాకు ఏ సంబంధం లేదు, మీరు ఏది చేసుకుంటారో డీల్ చేసుకుని ఎవరికైనా చేసుకోమని వాళ్ళు యజమాని ఇస్తలేరు. సబ్సిడీ ఫోన్ చేస్తే కూడా ఏ గారు అడుగురు డి గారు అడుగురు అంటారు. ఇప్పుడు చేసుకున్న పంటలకు రోగాలు ఉన్నాయి, అవి కూడా మంచిగా లేవు, ఎండిపోతున్నాయి. ఆటోలు ఇప్పుడు కలుపులోకి వచ్చినాయి. ఆటోలో తీసుకుపోయి కైకిల్ని కలుపు కలుపుతుంటే తాగుదామని నీళ్ళు లేని పరిస్థితి ఉన్నాం సార్. దయచేసి కేసీఆర్ దయచేసి చెప్తున్నాం, మీరు అన్న మాట నిలబడి మాకు కరెంట్ 24 గంటల కరెంట్ 24 గంటలు తీసాక 20 గంటల కరెంట్ పొద్దాకి ఇవ్వండి సార్ అని దయచేసి ఒక కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం మేము. హరీష్ రావు గారు కానీ అందరూ ఎవరైనా